నెక్స్ట్ సమ్మర్లో రానున్న భారీ పాన్ ఇండియా సినిమా కల్కి. ఇక సలార్ వంటి భారీ హిట్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న చిత్రం ఇది. ఇక దీనిపై మొదటి నుంచి ఊహకు మించినటువంటి భారీ అంచనాలు నెలకొన్నాయి. గత ఏడాది సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. నెక్స్ట్ ఈ హీరో కాంపౌండ్ నుంచి రాబోతున్న సినిమా కల్కి 2898 AD. ఇక ప్రభాస్ టైటిల్ రోల్లో నటిస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఇది. ఇక కల్కి 2898 AD ఈ మూవీ భారీ బడ్జెట్ సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్ చిత్రంగా ఉండబోతుంది. అండ్ ఈ మూవీకి నాగ్ అశ్విన్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సూపర్ హీరోగా నటిస్తూ ఉన్నాడు. ఈ మూవీ పైన ఉన్నటువంటి హైప్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ మూవీలో ఉన్నటువంటి కాస్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. అండ్ ఈ మూవీలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రీసెంట్గా వస్తున్న న్యూస్ ప్రకారం నాని మరియు ఎన్టీఆర్ కూడా ఉన్నారు అని తెలుస్తుంది. ఇంకా ఈ మూవీలో విలన్గా కమల్ హాసన్ చేస్తున్నారు. ఇక కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీ 2 parts గాను రాబోతుందని చెప్తున్నారు. అండ్ ఈ మూవీని 600 కోట్ల బడ్జెట్తో తీస్తూ ఉన్నారు. అయితే ఈ చిత్రం మొదటి నుంచి పురాణాలను టచ్ చేస్తూనే తెరకెక్కుతుందని ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ కల్కి అవతారంలో కనిపించబోతున్నారని అన్నారు. ఇక బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాత్రను అశ్వత్థామను రెఫరెన్స్గా తీసుకొని డిజైన్ చేసినట్లుగా చెప్పారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓ అరుదైన రికార్డును అందుకుందని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని దాదాపు 25కు పైగా భాషలో రిలీజ్ చేస్తున్నారట. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఆసియాలోని ఇన్ని భాషల్లో రిలీజ్ అయిన తొలి చిత్రంగానూ నిలుస్తుంది. ఇక చూస్తూ ఉంటే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లు కలెక్ట్ చేయడం చాలా ఈజీగానే కనిపిస్తుంది. అండ్ ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.